హాయ్ వెల్కమ్ టు బేస్. నేను మీ కిషోర్ సార్ని. అండ్ మనము చేస్తుంది ఎల్సిఎం అండ్ ఎస్సిఎం టాపిక్. ఇది బేసిక్ టాపిక్. మనకి ఫస్ట్ బేసిక్స్ బాగా కవర్ చేద్దాం. ఎల్సిఎం అండ్ ఎస్సిఎం. ఎల్సిఎం అంటే అర్థం ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కాసాగంటే కనిష్ట సామాన్య గుణిజం. కనిష్ట సామాన్య గుణిజం అంటే ఇచ్చిన సంఖ్యల చేత నిశేషంగా భాగించబడి చిన్న సంఖ్యని కసాగంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ చూడు 2,4 అన్నా మనకు 2,4 కసాగు చేయడం ఇలా చేయాలి. 2,4 కసాగు చేయాలనుకో ఇది ఎంత అంటే ఇది 2 1 2 2. సో కాబట్టి ఇది 2 × 1 × 2 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత? అంటే 2,4 చేత నిశేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య ఎంత అంటే 4. 4 అనేది భాగించం. అంటే 4 కన్నా పెద్ద సంఖ్యలు భాగించబడమంటే భాగించబడతాయి. కానీ మనకి 2,4 చేత నిశేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య ఎంత అంటే 4. ద లీస్ట్ నెంబర్ విచ్ ఇస్ డివైడెడ్ బై 2,4 ఇస్ నథింగ్ బట్ దట్ ఇస్ ద 4 అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4,8,16 అన్నాడు అనుకో. 4,8,16 అనుకో. వీళ్ళందరిలో కామన్ గా పోయే నెంబర్ ఎంత? 4 కదా. 4 పెట్టి డివైడ్ చేసామనుకో 4 1s 4 2s 4 4s. అంటే కసాగు చేసేటప్పుడు ఎక్కడ వరకు చేయాలంటే మినిమం 2 నెంబర్లో పోయేంత వరకు చేసుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ మనకి మళ్ళీ 2 తీసుకున్నాం అనుకో. 2 అనేది 1 1 ఆ తర్వాత 2. ఓకే 2 1 1 అండ్ 2. సో ఎల్సిఎం ఇది నథింగ్ బట్ ఎంత? ఇది 4 × 2 × 2 అంటే 4 × 2 8 8 రోజులు ఎంత అంటే 16 కసాగు అనమాట. అక్కడ 4 కసాగు, ఇక్కడ ఏమన్నా 16 కసాగు. ఓకే ఓకే అంటే ఇచ్చిన సంఖ్యల చేత నిశేషంగా భాగించబడే నిశేషంగా భాగించబడే కనిష్ట సంఖ్యను ఆ సంఖ్యల యొక్క కాసాగు అంటారు. ఓకేనా? రెడీ. సో ఇప్పుడు మనం కసాగు చేసే పద్ధతి మనం చేద్దాం. చూడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడక మనకి జాగ్రత్త వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడక మనకి ఇక్కడ ఓకే 4, 8, 12 యొక్క కసాగు ఎంత అన్నాం అనుకో. చిన్న చిన్న నెంబర్ తీసుకొని చేద్దాం. 4, 8, 12 కసాగు ఎంత అన్నాకో. ముగ్గురులో కామన్ గా పోయే నెంబర్ 4 కాబట్టి 4 పెట్టి బాగా 4 1 4 2 4 3. సో ఎల్సిఎం ఇది అంటే ఎంత? ఇది 4 × 2 1 × 2 × 3. అంటే ఇక్కడ మన క్యాలిక్యులేషన్ లో 3 రోజులు ఎంత? 6 6 1 ఎంత? 6 6 4 ఎంత? 24. సో కాబట్టి ఎల్సిఎం ఇది ఎంత అంటే 24 ఇస్ ద ఎల్సిఎం. 24 కసాగు అవుతుంది. అయితే నేనేమనంటే ఇప్పుడు నీకు 4, 8, 12 యొక్క కసాగు ఎంత అన్నాడు అనుకో. ఇక్కడ నువ్వు అలానే చేయొచ్చు, కొద్దిగా షార్ట్ కట్ లో చేయాలంటే వీళ్ళందరిలో గరిష్టమైన సంఖ్య ఎంత? 12 కదా. ఆ 12 తీసుకో. ఇక్కడ మనకి 8 12లో పోదు కదా. 12లో ఈజ్ నథింగ్ బట్ 12 అనేది ఏంటంటే 4 3 12 కదా. ఇక్కడ 8 అనేది అర్థమైంది 4 రోజులే కదా. సో కాబట్టి అంటే ఇక్కడ ఏమనంటే ఇది 4 × 2. ఆ తర్వాత ఇది ఏంటంటే ఇది 4 × 3. 4 4 కామన్ ఉంది. ఇది 4 3 ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఎంత కావాలి? 2. 12 ఎంత? 24 ఎల్సిఎం ఇలా. సో నేను చెప్పే పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. హైయెస్ట్ నెంబర్ని టార్గెట్ చేయాలి. గరిష్టమైన సంఖ్యని మనం ఏం చేయాలంటే టార్గెట్ చేసి తీసుకోవాలా. ఓకే రైట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ నేను ఇలా ఇచ్చాను 5, 10, 15, 20 ఇలా ఇచ్చేసి వీటి యొక్క కసాగు ఎంత అన్నాను. 5, 10, 15, 20 యొక్క కసాగు ఎంత అన్నాం అనుకో. వాడితో తెలిసిన 5, 10, 15, 20 అన్నాం అనుకో. ఇప్పుడు మనం 5 పెట్టి డివైడ్ చేస్తాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 1s 5 2s 5 3s 5 4s. మినిమం 2 నెంబర్స్ లో పోయేది కావాలి కాబట్టి మళ్ళీ కనీసం 2 నెంబర్లో పోవాలి కాబట్టి 2 పెట్టి భాగించామనుకో. ఎంత? 1 1 3 2. సో ఆన్సర్ ఇది ఏంటంటే 5 × 2 × 3 × 2. 5 × 2 × 3 × 2. 2 3 6 6 12 12 5 ఎంత? 60 కదా. సో కాబట్టి వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 60 ఇస్ ద ఆన్సర్. అయితే నేనేమనంటే ఇక్కడ ఇలా కాకుండా 5, 10, 15, 20 అన్నాక వీటికి ఎల్సిఎం కావాలా. బిగ్గర్ నెంబర్ ఎవరు? 20 కదా. ఆ బిగ్గర్ నెంబర్ 20 తీసేసుకో. 20 ఇంటూ పెట్టేసారు. ఇప్పుడు 20లో 5 పోద్ది, 10 పోద్ది, 15 పోద్ది కదా. 15, 20లో కామన్ గా పోయే నెంబర్ 5 కదా. 5 15లో ఎన్ని సార్లు పోతుంది? 3 సార్లు పోతుంది కాబట్టి 20 × 3 చేయాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 60 ఆన్సర్. నాకు తెలిసి ఇది ద బెస్ట్ మెథడ్ అమ్మా. ఇది మనకి ఖచ్చితంగా మనకి బాగా ఉండే మెథడ్ మనకి ఇది.
మనకి ఇదేంటంటే కొద్దిగా అటు ఇటుగా ఉంటే అది జాగ్రత్త వేరండి అంతే. రైట్, రఫ్ చేస్తున్నాను ఇది. ఆ తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నీ చూడగా 36, 48, 72 యొక్క కసాగు ఎంత అన్నా మనకు. 36, 48, 72 యొక్క కసాగు ఎంత అన్నా మనకు. వీళ్ళందరిలో పెద్ద నెంబర్ ఎవరు? 72 కదా. నువ్వేం చేయాలంటే ఆ 72 రాసే, 72 రాసి ఇంట్లో పెట్టేసాయి. 72లో 36 పోతుంది కదా. 36, 72, 72 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది కాబట్టి 36 మనకు అక్కర్లేదు, పనికిరా తీసే. 48, 72లో కామన్ గా పోయే నెంబర్ ఎంత అని అడిగాను అనుకో. 48, 72లో కామన్ గా పోయే నెంబర్ తెలియనప్పుడు కనీసం వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అని చూసుకో. 48, 72కి మధ్య భేదం ఎంత? 24 కదా. 24 అనేది దీనిలో ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. 24 3 సార్లు పోతుంది. 24, 45లో 2 సార్లు పోతుంది కాబట్టి 72 రోజులు ఎంత అంటే 144. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 144. ఓకే, 144 అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది అంతే. ఇప్పుడు నీ చూడు ఇక్కడ నేనేమనంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 32, 48, 128 యొక్క 32, 48, 128 యొక్క గసాబా ఎంత అన్నాడు. 128 యొక్క గసాబా ఎంత? ఫైండ్ ద HCF అని ఇచ్చాడు. ఫైండ్ ద HCF అని ఇచ్చాడు. వీళ్ళందరిలో లార్జర్ నెంబర్ ఎంత? 128 కదా. ఆ 128 పక్కకి వచ్చే ఆ 128 ఇంటూ పెట్టేసారు. 32 అనేది 128లో ఎన్ని సార్లు పోతుంది? 32 128లో 4 సార్లు పోతుంది కాబట్టి 32తో మనకి పని లేదు. ఇక్కడ 48, 128లో కామన్ గా పోయే నెంబర్ ఎంత? 48, 128లో కామన్ గా పోయే నెంబర్ మనకు కావాలి. ఇక్కడ ఈ రెండులో కామన్ గా 16 ఎక్క పోతుంది. 16 3 48, 16 8 16 3 కదా. అంటే ఈ ఇద్దరిలో కామన్ గా పోయే పెద్ద నెంబర్ పెట్టి చిన్న నెంబర్ కొట్టివేసినప్పుడు ఇంకా రిమైనింగ్ ఉండేది మన వాల్యూ అన్నమాట. అంటే ఇద్దరిలో కామన్ గా 16 పోతుంది కాబట్టి 16 48లో ఎన్ని సార్లు పోతుంది? 3 సార్లు పోతుంది కాబట్టి 128 ఇంటూ 3 చేయాలి ఇక్కడ. ఇది 360 ప్లస్ 24 అంటే ఎంత? వాల్యూ ఈక్వల్స్ ఎంత? 384. 384 మన ఆన్సర్ అన్నమాట. 384 మన ఆన్సర్. ఇప్పుడు నీకు చూడు ఇక్కడ మనకి ఒకవేళ నీకు 38, 57, 114 యొక్క 38, 57, 114 యొక్క కసాగు ఎంత అన్నాడు. 38, 57, 114 యొక్క కసాగు ఎంత అన్నాడు. 38, 57, 114 కసాగు ఎంత అన్నాడు. బిగ్గర్ నెంబర్ ఎంత? 114 కదా. ఆ పెద్ద నెంబర్ 114 తీసుకో. 114 ఇంటూ నువ్వు చెప్పు ఇక్కడ 38లోను 114 పోల్చాడు. 38, 114 కామన్ గా పోయే నెంబర్ 19 కదా. 19 పెట్టి చిన్న నెంబర్ని భాగించు. 19 38 ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది ఇంటూ 2. 57, 114 కామన్ గా 19 ఉంది కదా. 19 పెట్టి చిన్న సంఖ్యని భాగించు. 19 57లో 3 సార్లు పోతుంది కాబట్టి ఇది. సో కాబట్టి ఇది వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే ఇది 114 ఇంటూ 6 అనమాట. అంటే క్యాలిక్యులేషన్ ఎంత? 684. 684 మన ఆన్సర్. ఇలా నువ్వు ఏ లెక్కైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 28, 42, 56 యొక్క కసాగు ఎంత అన్నాడు. 28, 42, 56 యొక్క కసాగు ఎంత అన్నాడు. అందరికన్నా బిగ్గర్ నెంబర్ ఎంత? 56 తీసేసుకో. 56 ఇంటూ 28, 56తో పోల్చినప్పుడు 28, 56లో 2 సార్లు పోతుంది కాబట్టి 28 వదిలేసాయి. ఆ తర్వాత 42, 56లో కామన్ గా ఏ ఎక్కం పోతుంది? 14 కదా. ఆ 14 పెట్టి వాళ్ళిద్దరు కనిష్టమైన సంఖ్యని భాగించాలా. 14 పెట్టి 42 భాగాహారం చేసినప్పుడు ఎన్ని సార్లు పోతుంది? ఇది 3 సార్లు పోతుంది. 56 మూలు చేయాలి. 50 మూలు 150 ప్లస్ 18 168. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 168. 168 మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఎల్సిఎం అనేది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. మనకి కసాగు చేసేటప్పుడు మనకు కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉంటే చాలు. సపోజ్ నీకు నేనేమన్నా 24, 30, 36 యొక్క ఎల్సిఎం ఎంత అనుకో. 24, 30, 36 మనకి ఇందులో కామన్ గా ఉన్న నెంబర్ ఎంత? 36 36 ఇంటూ 24, 36లో కామన్ గా పోయే పెద్ద నెంబర్ ఎంత? 6 కదా. 6 24లో 4 సార్లు పోతుంది. ఆ 4 ఇంటూ ఓకే చూడు ఇక్కడ మనకి ఇక్కడ 30, 36 తీసుకున్నాం అనుకో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30, 36 తీసుకున్నాం అనుకో. 30లోను 36లోను కామన్ గా పోయే నెంబర్ ఎంత? 6 కదా దగ్గర. సో 6 కామన్ గా పోతుంది. ఇంకా 6 పోగా రిమైనింగ్ ఎంత ఉంది? 5 కదా దగ్గర. 5 దగ్గర రాసాను. ఓకే, క్యాలిక్యులేషన్ అన్నమాట. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ అంటే ఇక్కడ నేనేమన్నా అంటే ఇక్కడ మనకి కామన్ గా పోయే నెంబర్ తీసేస్తే తర్వాత రిమైనింగ్ ఉన్న నెంబర్స్ రాసుకోవాలి ఇక్కడ మనకి. ఓకే రైట్.
సో ఇక్కడ నేనేమనంటే ఇక్కడ చెప్పే పాయింట్ చాలా జాగ్రత్తగా అండి. ఇక్కడ నీకు ఇక్కడ ఉన్న దానిలో 24, 36లో కామన్ గా మాక్సిమం పోయే నెంబర్ అంటే ఇక్కడ మనకి ఇది 36 కదా, 36 ఇలా రాసి 36 ఇంటూ 36కి 24 మనం తీసుకున్నాం మనకి ఫర్ ఎగ్జాంపుల్ 36, 24 కామన్ గా పోయే పెద్ద నెంబర్ 12 24 ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. 36 ఇంటూ 2. తర్వాత 30 36లో కామన్ గా పోయే నెంబర్ అంటే 6 కదా, 6 పెట్టి చిన్న సంఖ్య ఎవరు 30 కదా, 6 పెట్టి 30 భాగిస్తే 5 సార్లు పోతుంది. 5 రోజులు 10, 36 ఎంత 340 కసాగ. ఎలా చేయాలి సార్ ఎల్సిఎం? ఎల్సిఎం అంటే అర్థమైనా లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం అంటే ఫార్మ్ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. సో కాబట్టి ఆ కనిష్టమైన సంఖ్య కనుక్కోవటమే ఇలా చేయొచ్చు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మోడల్ చూద్దాం.